తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు బీఆర్ఎస్లోని కుటుంబ విభేదాలే హాట్ టాపిక్. మాజీ సీఎం కేసీఆర్ వారసత్వంపై కూతురు కవిత, కుమారుడు కేటీఆర్ మధ్య విభేదాలు బహిరంగంగా చర్చకు రావడం పెద్ద చర్చకు దారితీసింది. రాఖీ పండుగ రోజున కవిత తన అన్నకు రాఖీ కట్టాలని చెప్పినా కేటీఆర్ అవుట్ ఆఫ్ స్టేషన్ అన్నారని వచ్చిన వార్తలు ఈ వివాదానికి బలమిచ్చాయి. ఇదే కాకుండా కవితను సింగరేణి కార్మిక సంఘం గౌరవ అధ్యక్ష పదవి నుంచి తప్పించి ఆ బాధ్యతలను కేటీఆర్ మంత్రి ఈశ్వర్కు అప్పగించడమే ఆమెకు మరో షాక్. కానీ దీని వెనకడుగు వేయకుండా కవిత సవాల్గా తీసుకొని కార్మిక సంఘం నాయకులతో, బీసీలతో, కళాకారులతో చురుకుగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. జాగృతి కార్యకలాపాల ద్వారా తన రాజకీయ స్థావరాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. అమెరికా నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఆమె తీసుకున్న నిర్ణయాలు భవిష్యత్తులో కీలకం కానున్నాయి. మొత్తానికి కవిత, కేటీఆర్ మధ్య విభేదాలు తాత్కాలికమా, శాశ్వతమా అనేది కాలమే చెప్పాలి. కానీ ఈ కుటుంబ అంతర్గత కలహం కేసీఆర్ వారసత్వ రాజకీయాలకు పెద్ద సవాలుగా మారింది.